ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయింది భయ్య. చాలా మంది ఫర్గా మాట్లాడారు, చాలా మంది ఈ సినిమాకి అగేన్స్ట్ గా కూడా మాట్లాడారు. ఇది ప్రాపగండా సినిమా లేకపోతే రియాలిటీకి దగ్గరగా తీసిన సినిమా. ఈ సినిమా రిలీజ్ కి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఫైనల్లీ ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది భయ్య. అండ్ నేను ఈ రోజు ఈ సినిమాని చూస్తాను. హై గైస్, కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ సినిమా చూస్తాను భయ్య హిందీలో. సో మనం కాంట్రవర్సీ పక్కన పెట్టి మాట్లాడితే కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ సినిమా ఎలా ఉందంటే నాకెలా అనిపించింది ఎగ్జాక్ట్లీ దాని గురించే ఈ రివ్యూలో చెప్తాను భయ్య. కేరళ స్టోరీ పార్ట్ 1 తీసిన డైరెక్టర్ కేరళ స్టోరీ 2 గురించి ఒక ముచ్చట చెప్పాడు భయ్య. నేను కేరళ స్టోరీ పార్ట్ 1 తీసే ముందు 10 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. 10 ఇయర్స్ రీసెర్చ్ చేశాక కేరళ స్టోరీ తీశాను. యాక్చువల్లీ నన్నే కేరళ స్టోరీ పార్ట్ 2 కూడా తీయమన్నారు, కానీ నేను తీయనని చెప్పేశాను. ఎందుకంటే కేరళ స్టోరీ పార్ట్ 2 వాట్సాప్ ఫార్వర్డ్స్ ఇంకా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ బేస్డ్ గా తీసిన సినిమా. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేసినప్పుడు చాలా రీసెర్చ్ చేసి తీయాలి సినిమా. అంతేగాని వాట్సాప్ ఫార్వర్డ్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ బేస్ చేసుకొని తీస్తే అస్సలు అక్యురేట్ గా ఉండదని పార్ట్ 1 తీసిన డైరెక్టర్ చెప్పారు భయ్య. సో ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ని డివైడ్ చేసింది. సో న్యాచురల్ క్వశ్చన్ ఏంటంటే డెప్త్ ఉంటుందా లేకపోతే సర్ఫేస్ లెవెల్ నరేషనా? కేరళ స్టోరీ పార్ట్ 1 కేరళలో ఉన్న హిందూ అమ్మాయిలు ఎలా ట్రాప్ అయ్యారు, లవ్ జిహాద్ లో ఎలా ఇరుక్కుపోయారు దాని గురించి డీల్ చేస్తుంది. కానీ పార్ట్ 2 లో స్టోరీ ఎక్స్పాండ్ అయింది భయ్య. నాట్ జస్ట్ కేరళ, నార్దర్న్ స్టేట్స్ కి కూడా ఎక్స్పాండ్ అయింది. అందుకే ఈ సినిమా పేరు కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. సినిమా కొచ్చిన్ లో స్టార్ట్ అవుతుంది, దాంతో గ్వాలియర్ కి వెళ్తుంది, అక్కడ నుంచి జోధ్పూర్. ముగ్గురు హిందూ అమ్మాయిల డ్రీమ్స్ తో స్టార్ట్ అవుతుంది భయ్య. ఒక అమ్మాయి జావ్లిన్ ప్లేయర్, ఇంకో అమ్మాయి రీల్స్ చేసి ఫేమస్ అవుదాం అనుకుంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటుంది, ఇంకో అమ్మాయి యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అనుకుంటుంది భయ్య. వాళ్ళ లైఫ్ లో ఒక ముగ్గురు అబ్బాయిలు ఎంటర్ అవుతారు. ట్రస్ట్, లవ్, మ్యానిపులేషన్, కన్వర్షన్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. మేరా అబ్దుల్ ఐసా నహీ హై అనే స్టేజ్ నుంచి హార్ష్ రియాలిటీ వైపు సినిమా జర్నీ. నేను చాలా మంత్స్ క్రితం ఒక సినిమా చూశాను భయ్య. ఫస్ట్ హాఫ్ తర్వాత వాకౌట్ చేస్తాను ఆ హిందీ సినిమా చూశాక. ఆ సినిమా పేరు ఉదయ్పూర్ ఫైల్స్. ఉదయ్పూర్ లో ఒక టైలర్ ఉండేవాడు భయ్య. ఆయనని చాలా దారుణంగా ఇద్దరు ముస్లిమ్స్ చంపేస్తారు. సో దాని ఆధారితంగా ఒక సినిమా తీశారు, దాని పేరే ఉదయ్పూర్ ఫైల్స్. నేను టీవీలో చూసాను భయ్య ఆ న్యూస్, చాలా బాధేసింది ఆ న్యూస్ చూసాక. అండ్ దాని మీద సినిమా వస్తుందంటే ఓకే చూద్దాం ఎలా తీశారు, మనకు తెలియని విషయం ఏమైనా ఉందా అని. కానీ వెళ్ళాక చాలా బోర్ కొట్టించారు, అసలు సినిమా లాగే అనిపించలేదు అది. అందుకే నేను ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత వాకౌట్ చేస్తాను. బట్ ఫార్చునేట్లీ కేరళ స్టోరీ 2 టెక్నికలీ బాగుంది భయ్య. సినిమా కాస్టింగ్ కూడా మంచిగా చేశారు, సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది, ఇంటర్ కట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని ఫాలో అయ్యారు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. కేరళ స్టోరీ 2 ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ లో మనల్ని ఎంగేజ్ చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ భయ్య. ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు. జావ్లిన్ ప్లేయర్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో, ఆమె పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ లో జావ్లిన్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. నాకైతే బాధేసింది ఆ సీన్ చూసాక. ఈ సినిమాలో వర్క్ అయిన పోర్షన్స్ ఏంటంటే భయ్య, రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ ట్రాక్ లో పేరెంట్స్ ఆబ్జెక్షన్ సీన్ కరెంట్ జనరేషన్ కి చాలా రిలవెంట్ గా ఉంటుంది. ఇది ఎమోషనల్ కన్ఫ్రంటేషన్స్ బాగా కన్సీవ్ చేశారు భయ్య. ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంది. కొన్ని సీన్స్ జెన్యూన్లీ కనెక్ట్ అయ్యాయి భయ్య నాకు. ఈ సినిమా కొంచెం ప్రిడిక్టబుల్ గానే స్టార్ట్ అవుతుంది భయ్య, కానీ సినిమా లాస్ట్ దాకా చూస్తే గానీ తెలియదు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు అని. సో మరో పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాలో క్లైమాక్స్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్య, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో ప్రిడిక్టబిలిటీ, అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే భయ్య ఈ సినిమాతో రెపిటేటివ్నెస్. సేమ్ ఎమోషనల్ బీట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకో ఇష్యూ ఏంటంటే లాజికల్ గ్యాప్స్. కొన్ని పార్ట్స్ లో సావధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్ ఈ సీరియల్ టీవీలో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది భయ్య. పర్సనలీ టైట్ స్క్రీన్ ప్లే ఇంకా బ్యాలెన్స్డ్ నరేషన్ ఉన్న ఫిల్మ్స్ నాకు నచ్చుతాయి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ ద డిప్లొమాట్ లాంటి సినిమాలు. అలాంటి సినిమాలు నాకు సినిమాలాగా అనిపిస్తాయి అండ్ ఎంగేజింగ్ అనిపిస్తాయి. యాజ్ ఎ పొలిటికల్ డిబేట్ పక్కనెట్టి చూస్తే ఈ సినిమాని, ఈ సినిమా టెక్నికలీ బాగుంది భయ్య. పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ మంచి హై ఇచ్చే క్లైమాక్స్. బట్ రైటింగ్ ఏ ప్రిడిక్టబుల్ అండ్ రెపిటేటివ్ గా ఉంది. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్ భయ్య. మీరు చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. కొన్ని కొత్త పాయింట్స్ రేజ్ చేశారు, కొన్ని అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ అడ్రస్ చేశారు, కొన్ని థాట్ ప్రొవోకింగ్ స్టఫ్ ఉంటుంది. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా సర్కంస్పెక్ట్ గా ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి, ఇలాంటి టేక్ అవేస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇలాంటి సినిమాల పర్పస్ వేరే అండ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ లైక్ ఫిల్మ్స్ ఆల్సో. అందుకే ఈ సినిమాని రేట్ చేయాలనుకోవట్లేదు భయ్య నేను. అందుకే ఈ సినిమాకి టమాటోస్ ఇవ్వట్లేదు. మీరు సినిమా చూస్తారా? ఒకవేళ మీరు ఈ సినిమా చూసినా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.